ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। सभादेवताभ्यो नमः। సరే, రామాయణంలో మనం అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్తుండగా రామ లక్ష్మణ సీతమ్మ వాళ్ళు వెళ్తున్నారని తెలుసుకున్నాం. ఇంట్లో మనకంటూ ఒక షెల్ఫ్, కనీసం అంత పెద్ద ఇల్లు ఉంటుంది మనకి, దేవుడి కోసం ఒక షెల్ఫ్ చిన్నది కడతారు కొందరు ఇళ్ళలో. చూడండి, అదే ఇల్లు మొత్తం వీడికి దేవుడికేమో ఇంత చిన్నప్పుడు, అంత పెద్ద ఇల్లు ఇచ్చినోడికి వాడికేమో ఇంత ఇస్తారు. ఒక రూమ్ కూడా పెట్టుకోలేంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం. దేవుడికి ఒక రూమ్ ఉండాలి, ఒక షెల్ఫ్ కాదు. మా ఇంట్లో దేవుడు అండి అంత పెద్ద రూమ్ అంటే మెయింటైన్ చేయడం కష్టము. వంకలు ఎలా పెడతారంటే అది వింటుంటే మాకు కూడా గమ్మత్ అనిపిస్తుంది, ఏదో విచిత్రంగా ఉంటాయి. కొంతమంది చెప్తుంటే, అంటే మడి ఎక్కువ కదండి, చిన్నగా ఉంటే ఈజీ క్లీన్ చేసుకోవచ్చు అంటారు. నీకు అంత పెద్ద ఇయ్యడం ఇష్టం లేదు నీకు, దాన్ని అలా చెప్తున్నావు. నీకు ఇంత పెద్ద ఇల్లు ఇచ్చినవాడికి వాడికి తెలీదు నీ మనసులో ఏముందో, నువ్వు ఏం చెప్తున్నావు బయటికి అనేది వాడికి తెలీదా? అది మూర్ఖత్వం. మరి వాడికి ఏం తెలియదు అనుకుని కమిట్ అయిపోయి చెప్పేస్తుంటాం అందరికీ. నా లోపలికి వెళ్ళి ఎవడు చూడొచ్చాడే. లోకం కోసం ఏం అవసరం లే, మన కోసం మనం బ్రతికితే చాలు. మనం చేసిన పాపాలంట లోకానికి మనం ప్రూవ్ చేయక్కర్లే నేను కరెక్ట్ నేను రాంగ్ అని. నీ మనసు నువ్వేగా, లోపల ఆత్మ నువ్వేగా, నీకు తెలిస్తే చాలన్నారు. అవతలోడికి అందరూ లోకమంతా కరెక్ట్ అనొచ్చు, కానీ నువ్వు చేసిన తప్పని నీకు తెలిస్తే చాలు. అదొక్కటి జీవితాంతం అనుకుంటూ ఉంటాడుగా లోపలైతే, అయ్యో నేను తప్పు చేశాను. లోకమంతా కరెక్ట్ అనొచ్చు, లేదంటే లోకమంతా రాంగ్ అనొచ్చు, వీడిని నిందించవచ్చు. అదే అంటారు లోకల్దని కానీ మెచ్చని అలుగని లోకల వల్ల నిందించని చీకాకుని పడని మహాత్ముడనని జైలొగ్గని మూకీ భావమునని తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినని అంతే చాలుని శంకర అంటాడు దూర్చటి. ఎవరి లోకంతో నాకేం సంబంధం అంటున్నాడు ఆయన సింపుల్గా. వాడు పొగిడినా నాకు సంబంధం లేదు, పొగిడితే డియరెస్ట్, తిడితేనేమో నాన్ డియరెస్ట్, ఎనిమి అయిపోతాడు. మనకు అది ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటాం. అదే దేవుడికి అంటగడతాం మనం. దేవుడు కూడా పూజ చేస్తేనే మనకి ఇస్తాడు. చాలామంది భయపెట్టేస్తుంటారు, శివుడికి అభిషేకం చేయకపోతే ఏదో ఘోరం అనర్థం జరుగుతుందని. అది ఘోరం అనర్థాలు ఆయన ఏం చేయడే. ఆయన తండ్రి బాగు చేస్తాడు, కానీ ఘోర అనర్థాలు ఎందుకు చేస్తారు? చేయరు. అలా ఇంట్లో శివలింగం దగ్గర పోవడానికి భయపడతారు జనాలు. అందుకని ఇంటింట సాలగ్రామం అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. గురుగారి అనుగ్రహంతో బుద్ధికి ఆలోచన మా గురుగారు ఇస్తున్నాను అనుకొని నేను పోతానమ్మా, నాకు ఏదో ఆలోచన ఇస్తాడు బుద్ధికి, అది గురువుగారు ప్రచోదన చేసిందే, దాన్ని పట్టుకొని వెళ్తా. దాని మీద ఫీడ్బ్యాక్ చూస్తాను బయట, పాజిటివ్గా చాలా పాజిటివ్గా బాగా ఉంది, ధర్మంగా చాలా బాగుందండి అని గురువుగారు అట్నుంచి చెప్పిస్తారు ముందుకెళ్ళడానికి. ఇదేంటయ్యా ఇట్లా అని ఎవరన్నారనుకో ఇంక ముందుకెళ్ళడం అంటే గురువుగారు అక్కడ ఇది ముందుకు తీసుకెళ్ళొద్దని బ్రేక్ వేసినట్టు. అలా నేను గురువు అంతా కూడా గురుమయం అనుకున్నప్పుడు మన ఆలోచన, అంతేగాని మనం చేసే వెదపలను కూడా గురుగారు ఆలోచన ఇచ్చారని అనకూడదు. గురువుగారు ఏమి ఇచ్చినప్పుడు ధర్మం ప్రకారం ఉన్నదే ఇస్తాడు, కానీ అధర్మం ఆయన ఎందుకు చెప్తాడు? మనకి ఇష్టమై అధర్మం చేయడం ఆయన పేరు పెట్టి ఆ పిచ్చి పని చేస్తాం. దాని దెబ్బ మనం పడుతుంది, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దేవుడి పేరు అడ్డు పెట్టుకొని మనం పిచ్చి పని చేయకూడదు. సరే, అలా శివుడు అంటే భయం పట్టుకుంది. శివుడి గుడికి వెళ్ళి కొంతమంది అడుగుతారు, ప్రసాదం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు తీసుకోవాలా? ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. శివాలయాలకు వెళ్ళి మనం అందరం తెలియక ఒక మిస్టేక్ చేస్తున్నాం అందరం. అర్థమవుతుందా? చండీశ్వరుడు అని ఉంటాడు. చండీశ్వరుడు ఎక్కడుంటాడంటే ప్రతి గుడికి నార్త్ సైడ్ ఉండి సౌత్కు చూస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి శివాలయంలో నార్త్ సైడ్ నుంచి సౌత్కు చూస్తుంటాడు. ఎలా గుర్తుపట్టాలా అంటే ఒకటే, శివుడి యొక్క పానవట్టం ఎటువైపు తిరుగుంటుందో అటువైపే చండీశ్వరుడు ఉంటాడు. శివుడి పానవట్టం తిరుగుంటుంది కదా, నీళ్లు పోసేది ఇలా, అది ఉంటే ఈ నార్త్కి తిరుగుతుంది, లేదంటే ఈస్ట్కి తిరిగి ఉంటుంది. ఒకటే గుర్తు, ఏదో నార్త్ ఆర్ ఈస్ట్. మ్యాక్సిమం నార్త్ ఉంటాయి, కొన్ని రేర్ శివలింగాల్లో ఈస్ట్కి తిరిగి ఉంటాయి. అర్థమైందా? ఈశాన్య భాగానికి నీళ్లు పోవాలి కాబట్టి శివుడి మీద అభిషేకం చేసిన నీళ్లు కూడా ఈశాన్యానికే మూవ్ అవుతాయి. అందుకే వాస్తు ప్రకారంగా కూడా ఈశాన్యానికి. ఇలా కాకుండా వాస్తు పురుషుల్లో కూడా ఈశానాయ దేవాయ నమః, శివుడు ఈశాన్యానికి ఉంటాడు. చూడండి, వాస్తు వేస్ట్ అనేవాళ్ళు మూర్ఖుడు అనాలి. అష్టదిక్పాలకుల్లో ఈశాన్యుడు శివుడు ఉంటాడని చెప్పి నీళ్ళెట్టు పోయినా కూడా బోరింగ్ చూడండి అక్కడే వేస్తారు. మీరు చూడండి, ఏ బిల్డింగ్లో బోరింగ్ అక్కడే ఉంటుంది. నీళ్ళు ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి. శివుడి నెత్తి మీద వచ్చే గంగ ఎక్కడ ఉంటుంది? అక్కడే పడుతుంది. నీళ్ళు ఎక్కడ పోసిన ఇంట్లో అక్కడికే చేరుతాయి. అదే వాస్తు కరెక్ట్. అది మార్చి చూడండి, రోడ్డు మీదకి వచ్చేస్తాడు. రోడ్డు మీద నిల్చోడానికి కూడా లేకుండా అవుతుంది. వాస్తు కూడా శాస్త్రమే. శాస్త్రము అంటే శివుడి యొక్క అంగం.
జ్యోతిష్య శాస్త్రము శివుడి అంగం, వాస్తు శాస్త్రము, శాస్త్రాలన్నీ అంగాలే. ఈ మూర్ఖులు ఏం చేశారంటే ఇవి ఎక్కడ ప్రచారణ పొంది సనాతన ధర్మం గొప్పదైపోతుందో అని ఇవన్నీ నాటకాలు బుటకాలు డబ్బుల కోసం చేస్తారు. డబ్బుల కోసం చేయని వాళ్ళు లేరని కాదు, సిన్సియర్గా ఉండి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మనం పట్టుకోవాలి కానీ సరిగ్గా సిన్సియర్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. రూపాయి తీసుకోకుండా చేసేవాళ్ళు ఉన్నారు. మనం గురుదక్షిణ ఏదో ఇస్తాం, అది వేరే సంగతి, యథాశక్తి అని ఉన్నారు. అలా దీన్ని అడ్డు పెట్టుకొని మీ ఇంట్లో అది జరిగిందండి, ఇది జరిగిందండి, ₹1,00,00,000 యజ్ఞాలు యాగాలు ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పు. అలాంటి వాళ్ళు అలా చేయకూడదు. ఎందుకంటే ధర్మం మీద నమ్మకం పోతుంది, శాస్త్రం మీద నమ్మకం పోతుంది. సరే, ఇంటింట కనీసం దేవుడికి మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు, లేదంటే మీ నాన్న వాళ్ళ కష్టార్జితమో పితృార్జితమైన ఆస్తి మీకు వచ్చినా, మీ ఇంట్లో అప్పటి వరకు మీ నాన్నగారు కట్టకపోయినా మీరన్న కనీసం విన్నందుకు నా దేవుడు ఇంత ఇల్లు నాకు ఇచ్చాడే, నేను ఒక రూమ్ పెట్టలేనా ఆయన కోసం అని, కిచెన్ కంటే కొంచెం చిన్నదైనా పర్లా. అలా చెప్పకూడదు, అన్నిటికంటే పెద్ద రూమ్ అనాలా, కానీ కిచెన్ కంటే కూడా కొంచెం చిన్నదైనా పర్లేదు, ఆయన అడ్జస్ట్ అవుతాడు. ఒరే పోన్లేరా, వాడికి ఇంట్లో జనాలు తాకిడి ఎక్కువ, జనాలు ఎక్కువ వచ్చిపోతుంటాడు, పాప నా కోసం ఓ రూమ్ అని ఇచ్చాడు. నయ్యంలే, వేరే వాళ్ళు చెప్పుల పక్కనే స్టాండ్ పెట్టి నాకు షెల్ఫ్ పెట్టి అక్కడ పెడుతున్నారు. కొందరు ఇళ్లల్లో ఈశాన్యానికి ఈస్ట్, పర్టికులర్గా ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ గుర్తుపెట్టుకోండి, ఈస్ట్కి తిరిగిన ఇళ్లల్లో డోర్ అక్కడికే వస్తుంది, గేట్ ఆ బయట ఉంటుంది, డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తాడు. మేము ఎక్కడ పెట్టుకోవాలండి, అందుకని అంటే తలుపు వెనకాల పైన కొడతారు, అక్కడ పెడతారు తలుపు వెనకాల. ఏంటంటే శౌచం, ఎవరెవరో వస్తుంటారు కదండి, పైకి పెట్టే ఉంటారు. నువ్వు అక్కడ కూర్చొని ఇల్లంతా ఆయనకి రాదు, నువ్వు అక్కడ కూర్చో ఎక్కి పైన, మిగతా ఇల్లంతా ఆయనకి ఇస్తావా, ఇయ్యడు. అట్టంట బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, పిల్లల బెడ్రూము, వాడికి ఆడుకోవడానికి ఒక రూము, వాడు కక్కుకోవడానికి ఒక రూము, నెత్తిపావులు కొట్టుకోవడానికి ఒక రూము, అవునా కాదా? ఇదే దరిద్రులు వచ్చి మాట్లాడుకోవడానికి, పార్టీలు చేసుకోవడానికి ఒక రూము, నాన్సెన్స్ చేసుకుంటారు కదా ఒక రూమ్లో సపరేట్గా. ఫ్రెండ్స్ అందరూ వచ్చి పాడైపోతుంటారు కూర్చొని బాటిల్ పట్టుకొని, దానికి ఒక రూము. ఇలా అన్ని రూములు ఉన్నాయి, వాడిని మాత్రం అక్కడ ఎక్కిస్తాడు. మళ్ళీ దేవుడి దగ్గర వెళ్ళి సిన్సియర్గా దండాలు పెట్టేస్తాడు. ఇట్లా దేవుడి దగ్గర పోయి నువ్వు ఇవ్వకపోతే చస్తావు అన్నట్టు ఉంటుంది ఆయన పరిస్థితి. దేవుడి దగ్గర ఎంత గంభీరంగా దండాలు పెడతారంటే, నేను నీకు 1,00,000 బిల్వార్చన చేశాను, నాకేంటి చిన్న ఉద్యోగం ఇవి లేవా, డిమాండ్. మళ్ళీ ఆయన తెలీదా మన హృదయంలో ఆయన స్థానం ఏంటో? ఇంటి దగ్గర చూస్తేనేమో ఎక్కడో అటకెక్కిచ్చాడు పైన, అవునా కాదా? మీరందరూ కొన్ని ఉద్యమాల్లో పెట్టుకోవాలా. ఇంట్లో రామాయణం లేని ఇంట్లో, రామాయణ పుస్తకం లేని ఇంట్లో ఉండకూడదు. ఆ ఇల్లు ఎప్పుడు తద్దినం పెట్టిన ఇల్లులాగా, ఆ ఇంట్లో ఎప్పుడు శవం ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, రామాయణం లేని ఇల్లులో శవం ఉంది, ఎప్పుడు శవం ఉన్నట్టే. శుభం కాదు అది, శవం, అమంగళం. అక్కడ ఏముంటాయన్నీ అమంగళానికి సంబంధించినవే జరుగుతుంటాయి. దరిద్ర దేవత అక్కడే ఉంటుంది, జ్యేష్ఠాదేవి అక్కడే ఉంటుంది, శని అక్కడే ఉంటాడు, రాహు అక్కడే ఉంటాడు, కష్టాలు పెట్టే వాళ్ళందరూ అక్కడే ఏడుస్తారు. అందుకని వాళ్ళ ఇళ్ళలో పేరెంట్స్ అట్లే ఉంటాయి. నేను ఇలాంటి ఇల్లు చూసి రీసెంట్గా చెప్పకూడదు, ఒక ఇంటికి వెళ్ళి లోపల తెలిసిన వాళ్ళే, లోపల ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంట్లో ఉన్న ఆ నెగిటివ్ ఆరా ఎంత దారుణంగా ఉందంటే, గబ్బు స్మెల్. ఆ ఇంట్లో 2 నిమిషాలు కూర్చోవాలంటే చాలా కష్టం. ముక్కు బిగించి గాయత్రి మంత్రం చేసుకుంటూ, తెలిసిన వాళ్ళు కదా మళ్ళీ ఫీల్ అవుతారు అని, మళ్ళీ ఇక్కడ రావద్దురా బాబు, మళ్ళీ ఇంటికి పోవద్దురా నాయన. ఎందుకంటే అంతకుముందు నేను చెప్పాను వాళ్ళకి ఇల్లు ఎలా పెట్టుకోవాలి, ఏంది వాస్తు ప్రకారంగా ఏం చేయాలని చెప్తే నెగ్లిజెంట్, శాస్త్రాన్ని పక్కన పెట్టారు, పెట్టి అడ్డదిడ్డంగా ఉన్నారు, దారుణంగా ఉన్నారు. ఆ ఇంటి యజమాని పోయాడు. నేను భయపెట్టట్లే, ఆ ఇంటి యజమాని పోయాడు. దారుణం అసలు, అర్థమవుతుందా? అలా ఉంటాయి అన్నీ, అంత జోక్ కాదు, అన్నీ లింకే అమ్మా, అన్ని లింక్. 1 రాసినాడు 2 రాస్తాడు, 2 రాస్తే 3 రాస్తా, 3 రాస్తా 4 రాస్తా, అలా రాసుకుంటూ పోతే ఎన్నని రాసుకోవచ్చు, ఒకదానికి ఒకటి లింక్. అంతేగాని 1 రాసాక 5 రాయరుగా, 1 రాక 5 రాస్తారా? బుద్ధి లేదురా వీడికి ఏం రాదంటారు. ప్రతిదీ ఇంటర్లింక్డే. ఇది ఒక గొప్ప శాస్త్రం. ఈవెన్ ఆస్ట్రాలజీ. ఆ 9 ప్లానెట్స్ అట్లే ఎందుకు ఫామ్ అయినాయి, ఎర్త్ ఎందుకు అక్కడే ఉంది, సూర్యుడికి ఎందుకు అంత దూరంలో ఉంది, మూన్ ఎందుకు ఎర్త్ దగ్గర ఉంది, అలాంటి మూన్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఇలాంటి సోలార్ సిస్టమ్ ఎన్నెన్ని ఉన్నాయి, ప్రతి దానిలో ఎర్త్ ఉందా, దానిలో మనుషులు ఉన్నారా? మీకు తెలియని విషయం. ఇక్కడ అంటే కలియుగం నడుస్తుంది. ఇలాంటి ప్లానెటరీ మోడల్ ఇంకో చోటు ఉండి ఎర్త్ ఉండి దానిలో కృతయుగం నడుస్తూ ఉండొచ్చు, నరసింహస్వామి పుట్టుండొచ్చు అక్కడ, అర్థమవుతుందా? ఇంకో చోట త్రేతాయుగం నడవచ్చు ఇంకో ప్లానెటరీ మోడల్లో. మనకంత శక్తి లేదు కాబట్టి ఏందిలే అంటారు. ఇదే రాముడు వేరే చోట నడుస్తూ ఉండొచ్చు, ద్వాపరయుగం నడవచ్చు,
కలియుగం ఎంత ఆయుర్దాయం 4,32,000 సంవత్సరాలు, 4,32,000 years కలియుగం. ఇప్పుడు ఎక్కడున్నాం? 2000 అంటున్నాం దిక్కుమాల క్యాలెండర్ ప్రకారం. వాడెవడో కనుక్కున్నాడు కదా, వాడెవడో పుట్టాడో చచ్చాడో అప్పటి నుంచి లెక్కేశారు బుద్ధి లేని వాళ్ళు. మనం అదే ఫాలో అవుతున్నాం. గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు, గ్రిగోరియన్ క్యాలెండర్. ఒక పెద్ద ఆయన పుట్టి చచ్చాడని చెప్పి అప్పటి నుంచి లెక్కేస్తున్నారు. అంతకుముందు మనుషులు లేరా? ఉన్నారా లేరా? మరి ఆయన పెద్ద మనిషిని ఎందుకు పెద్ద మనిషిని చేశారు? మీకు అర్థమైందా? ఎందుకు చేశారు పెద్ద మనిషిని? మనకు బుద్ధి లేదు కాబట్టి. అందుకే పిచ్చిలేసి కూడా గోడకేసి కొట్టేశాడు మేకులన్నీ. అర్థమైందా? దాని ముందు మనుషులు లేరా? అంటే మన వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళ? అంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అంటే టెలిస్కోపులు తెచ్చి ఇటో చూస్తున్నారు. అప్పుడు కళ్ళు మూసుకునే చెప్పి అరుంధతి నక్షత్రం అక్కడ ఉంది, అది ఇదని చెప్తారు. అవునా కాదా? ఉందా లేదా? పెళ్ళిళ్ళప్పుడు చూపిస్తారు కదా. ఏం చూపిస్తారు పెళ్ళిళ్ళప్పుడు? బయటికి వెళ్ళి ఇట్లా నక్షత్రాన్ని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే ఆవిడ ఆ డైరెక్షన్లో ఉంటుంది. రాత్రిపూట నిజంగా చూస్తే అక్కడే ఉంటుంది. ఆయన ఎలా ఉంటుంది? ఆవిడ వాళ్ళ హస్బెండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇలా. ట్విన్ స్టార్స్ అంటారు. ఆవిడకి వరం హస్బెండ్ చుట్టే తిరుగుతుంటుంది ప్రదక్షిణంగా ఇట్లా. మరి అప్పుడు టెలిస్కోప్లో ఇట్టు చూడాలి. ఇప్పుడు పెట్టి చూసి అబ్బో అంటున్నారే, ఇది ఆల్రెడీ సనాతన ధర్మం. అందుకు కదా మన మీద దాడి జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? సనాతన ధర్మం మీద దాడి జరగడానికి కారణం అదే. మనం ఏమీ పరికరాలు లేకుండా ధ్యానంలో ఉండి ధ్యానం చేసి యూనివర్స్ మొత్తంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి చెప్పగలుగుతున్నాం. వీడు దిక్కుమాల ఇంత గొట్టాలు పెట్టుకొని చూసినా కూడా దొరకట్లే వాడికి, పొగ్గొట్టాలు పెట్టినా కూడా కదా. అందుకు ఏం చేస్తున్నారంటే మేం గ్రేట్ అనాలంటే మీరు ఉండకూడదు కదా. ఇదొక శాడిజం. గెలుపు అనేది ఎప్పుడు ఉంటారు? ఇద్దరు సమానంగా పోటీ పడి నిజమైన టాలెంట్ ఎవరుందో వాడు ముందుకు వస్తే గెలుపు అంటారు. ఈ కలియుగంలో దరిద్రం ఏంటంటే నేను గెలవాలంటే నువ్వు ఓడాలా, నేను గెలవాలంటే నువ్వు ఉండకూడదు. నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడిని లేపేస్తే సెకండ్ ర్యాంక్ వాడు ఫస్ట్ ర్యాంకే కదా. అంతేగాని ఫస్ట్ ర్యాంక్ వాడు సెకండ్ ర్యాంక్ వాడు ఇద్దరు పోటీ పడి వీడా వాడా నిజంగా టాలెంట్తో అనేది పోయింది రోజులు. ఆ కాంపిటీషనే పోయింది. సినిమాలు అదే చూపిస్తున్నాడు కదా. హీరో ఉండాలంటే విలన్ ఉండొద్దు, విలన్ ఉండాలంటే హీరో ఉండొద్దు, ఎవడో ఒకడు పోవాలి. అవునా కాదా? అలా సరే, మీ ఇళ్లలో దేవుడి కోసం ఒక రూము పెట్టండి. కనీసం మీ పుస్తకాల కోసం ఒక షెల్ఫ్ పెట్టండి. సనాతన ధర్మం అని రాసుకోండి. కావాలంటే ఒక షెల్ఫ్ నీట్గా తుడిచి పసుపుతో, అమ్మని అడిగితే అమ్మ నీట్గా పసుపుతో ఒక షెల్ఫ్ అంతా అలికి బొట్లు పెట్టి పెడుతుంది. చూడంగానే ఆ పవిత్ర భావం వస్తుంది. ఇట్లా అది చూడంగానే మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా వెంబడే ఈ క్లాస్ గుర్తు రావాలా, అలా మనం విన్న కథలు గుర్తు రావాలా. కథలు కాదు, నిజంగా జరిగినవి ఇవన్నీ. వాడెవడో రాసుకున్నాడు, గోడకు మేకులు కొట్టుకునేవాడు, లేదంటే ఎటువైపు తిరిగి దేవుడు ఎట్టున్నాడు తెలియని వాళ్ళు, వాళ్ళు దేవుడిని చూడని వాళ్ళు చెప్తారు అన్ని మాటలు. మనకు అన్నీ లైవే జరిగినాయి. రాముడు భూమి మీద నడిచాడు, ఎలా ఉంటాడో మనకు తెలుసు. రాముడు నీలమేఘ శ్యాముడు, ఆజాను బాహుడు, భుజబలం కలవాడు. ఇవన్నీ డిస్క్రిప్షన్ చెప్పంగానే మీ మైండ్లో ఒక ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది. వేరే వాళ్ళని చెప్పమనండి ఎలా ఉంటారో. ఒకడికైతే తెలియనే తెలియదు పాపం, వాడు దేవుడు ఎట్టుంటాడు. అన్ని డైరెక్షన్ తిరిగి చేస్తూ ఉంటాడు రోజు ప్రేయర్. తెలీదు ఎలా ఉంటాడు మీ వాడంటే నైమాలు అంటారు. పతాని తెలీదు మాకు, పేర్లు ఎందుకు తెలియదు మాకు. మనకి ఇంత క్లారిటీ ఉన్నా కూడా మన కన్ఫ్యూజన్లు ఎందుకు ఉన్నామో అర్థమైందా? హనుమంతుడు ఎలా ఉంటాడు అనగానే మీకు గద గుర్తొస్తుంది, తోక గుర్తొస్తుంది, ఆయన భుజ బలం గుర్తొస్తుంది, ఆ కండలు గుర్తొస్తాయి, ఆయన శక్తి గుర్తొస్తుంది. అవునా కదా? శివుడు అనగానే జటాజూటము, గంగ, త్రిశూలము, ఢమరుకము, ఆయన వేసుకున్న జింక చర్మమో పులితోలో కట్టుకుంటాడు కదా, ఏనుగు చర్మమో, మెళ్ళో పాములు. చూడండి ఇట్లా చెప్పమనయ్యా, చూద్దాం వేరే వాళ్ళని. ఇలా వేరే వాళ్ళని చెప్పమను. हवा है, पूरा हवा है, अंदर भी हवा है, बाहर भी हवा है, कहाँ कहाँ से भी हवा आता है और जाता है. అలా ఉంది మన పరిస్థితి. అందుకనే అలాంటివి అర్థం కాని వాటిల్లోకి మనం మారకూడదు. మనం క్లియర్గా ఉన్నాం. మనం రాముడు పుట్టాడని తెలుసు మనకు. అయోధ్యలో మనది రామ జన్మభూమి, మంది తెచ్చుకున్నాం నిజం కాబట్టి వచ్చింది కదా. అది అబద్ధం అయితే వచ్చేదా? అంత పెద్ద బిల్డింగ్ అయ్యేదా? అంత పెద్ద టెంపుల్ అయ్యేదా? మన ఆస్తి చూడండి, చెప్పుకోవడానికి మనకు ఎంత ప్రౌడ్ ఉందో. हवा में क्या है? हवा आता है जाता है, टायर में भी हवा रहता, टायर से हवा भी जाता. बाद में इन लोगों का हवा भी जाता, इन लोगों का हवा जाता आगे आगे. ఫ్యూచర్లో మొత్తం గాలిపోతుంది అందరి రావాల్సిన. ఆ భయానికి సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు. పొరపాటున సనాతన ధర్మం ఉంటే మేముండము అని వాళ్ళకి తెలిసిపోయింది. మనం ఉంటే వాళ్ళు ఉండరు. ఇక వాళ్ళు ఓడిపోవాల్సిందే. శంకరాచార్య వారు అదేగా చేసింది. వరల్డ్ మొత్తం తిరిగి ప్రపంచం అంతా తిరిగేసి అందరిని ఓడించి పడేశారు. ఆయనకున్న శక్తులు అట్లాంటివి. గురువు
వెనకాల ఉన్నారు శంకరాచార్యులు ఉన్నారా, స్వామి ఆయన పెట్టిన భిక్ష కదా ఈ రోజున మనం ఇట్లున్నాం. లేదంటే ఆ హవాకే హవా ఇసురుతూ కూర్చోవాల్సి వచ్చేది, పనికిరాని పని చేసుకుంటాం, జూతా పాలిష్ చేసుకుంటాం. ఎందుకది? మనకు ఆ కర్మ పట్టేలే. అందుకు కదా గురువుకి ఎప్పుడు రుణపడి ఉంటాం మనం. ఎందుకంటే గురువులు మన జీవితం మనకి భిక్ష పెట్టారు. మన జీవితాన్ని మనకి ఎంత భిక్ష పెట్టారంటే గొప్ప జీవితాన్ని భిక్ష పెట్టారు. ఏది పడితే అది కొట్టుకొని తినకుండా, ఏది పడితే అది చేసుకొని తినకుండా, ఎంతమందిని పడితే అంతమంది చేసుకోకుండా, అలాంటి దిక్కుమాల కల్చర్లో లేకుండా, ఒకే మాట, ఒకే బాణం, ఒకే ధర్మపత్ని అని పెట్టుకొని ఒక కాన్సెప్ట్ మనకి ఇచ్చారు. చూడండి ఎంత అదృష్టవంతులు మనం. ఇలాంటి దాంట్లో పొరపాటున ఈ ధర్మంలో కూడా మనం సరిగ్గా లేవనుకో, దానిలో పోవడం ఖాయం. అప్పుడు ఏమేమి కొట్టుకొని తినాల్సి వస్తుందో. అందుకని భయపడి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. అంటే చెప్పుకుందాం, ఇంట్లో కనీసం ఒక సనాతన ధర్మానికి ఒక పసుపుతో పూసి బొట్లు పెట్టి, మీరే ఆడపిల్లలు మీరు చేసుకోవచ్చు, మగపిల్లలు చేసుకోవచ్చు, లేదా ఆడపిల్లలతో చేయిస్తా అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు, అక్కలో, చెల్లెలతో చేయించుకొని మీకు ఇక్కడి నుంచి బుక్స్ వస్తూ ఉంటాయి. ఒక రామాయణం కొనుక్కోండి, పెట్టుకోండి. మీకు ఏం పుస్తకాలు కావాలని చెప్తే తెప్పిద్దాం. తక్కువలో చేసేవాళ్ళు ఉన్నారు, ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. చేద్దాం, ట్రై చేస్తున్నాం కదా, మెల్లగా ప్రయత్నాలు చేస్తున్నాం. అలా అన్నీ కూడా ఫ్రీ అని అడిగేది అనే లక్షణం మంచిది కాదు. అన్నీ ఫ్రీగా 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 అనేది, ఫ్రీ అనే దానికి వీళ్ళందరూ పోకూడదు. ఎందుకంటే దీనికి ఒక లాజిక్ కొంచెం చెప్తా. ఇచ్చేవాడికి వెళ్ళిపోతుంది పుణ్యం. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి తీసుకుంటే ఎవరికి పుణ్యం? ఎవరైతే ఇచ్చారో, మీరు చదివిన రోజులు ఆ పుస్తకం పుణ్యం ఆయనకి కూడా వెళ్తుందిగా. అమ్మ నీకు పుణ్యం వెళ్ళొద్దు అని శాడిజం కాదు. అలా శాడిజం అని అనట్లే నేను. చాలు స్వామి, నేను కొనుక్కునే స్తోమతలో నేనున్నా, నేను కొనుక్కుంటా. నేను కొనుక్కోలేరా? ఫ్రీగా వస్తే తీసుకోండి. భగవంతుడు నువ్వు కొనుక్కోలేవు కాబట్టి నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేనున్నాను, 50 మంది పిల్లలు కొనమంటే ఎక్కడ కొంటాను? అన్నీ కష్టం. కొంతమంది ముందుకు వస్తారు భక్తులు, అలా కొన్ని తీసుకుంటారు. కొన్ని మిమ్మల్ని కొనుక్కోమంటా, కొన్ని నేను కొనిస్తా. నేనేమనుకుంటా, పిల్లలు చిన్నప్పటి నుంచే ధర్మం పట్టుకొని ఉంటే బాగుండు, వాళ్ళ హెల్త్, వాళ్ళ జీవితం బాగుంటే చాలు, వాళ్ళ లైఫ్ వరకు బాగుంటే చాలు. వాళ్ళ పిల్లలకి వీళ్ళు ఇవే బుద్ధులు చెప్తారు ఇలా కూర్చోబెట్టి. చిన్నప్పుడు మీ పిల్లలు పుట్టాక, ఇంకా పెద్దగయ్యాక మీ పిల్లలకి ఇలా కూర్చోబెట్టి కథలు చెప్పి, ధర్మం అంటే ఇదిరా, మీకు అప్పటికి తెలుస్తాయి. ఎందుకంటే వాడు మేకై కూర్చుంటే మీకే తలకి నొప్పి. మనల్ని కూడా గోడకేసి కొట్టేయకుండా వాడు శీలలు వేసి బాగుపడాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మోల్డ్ చేసుకుంటూ వస్తుంటారు. మీరు తండ్రి అంటే ఏంటి, తండ్రి గౌరవం ఏంటి, తల్లి ఏంటి, గురువు అంటే ఏంటి, ఈ మంచి బుద్ధులు చెప్పుకుంటూ వస్తే రేపొద్దున వాడు మిమ్మల్ని తీసుకెళ్ళి ముసలోళ్ళ హోమ్లో పడేయకుండా, హాస్టల్లో పడేయకుండా, ఎక్కడో లాడ్జ్లో పడేయకుండా, ఏదో హాస్పిటల్లో పడేయకుండా వాడి దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాడు. అమ్మా నాన్నని నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఏమన్నా కోడలు రాని, లేదంటే అల్లుడు రాని, ఎవరు వచ్చినా కూడా ఆయన అలానే ఉంటాడు. ధర్మానికి ధర్మమే చేరుతుంది పక్కన. అది గుర్తుపెట్టుకోండి, ధర్మానికి ధర్మమే చేరుతుంది పక్కన, అధర్మం రాదిగా. అందుకే మీరు ధర్మం ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇంకా ధర్మం పట్టుకున్నవాడు పడిపోతే ఎవడు ఓడిపోయినట్టు? మనం ఓడిపోయినట్ట, దేవుడు ఓడిపోయినట్టు. ఎవడైతే ధర్మం పట్టుకోమని చెప్పాడో వాడు ఓడిపోయాడు. మనకెందుకు టెన్షను? ధర్మం పట్టుకున్న వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలంటే, నేను ధర్మం పట్టుకున్నా, ఓడిపోతానా? ఓడిపోని. వాడు కదా ఓడిపోయాడు, నేను ఓడిపోయింది అనుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు వాడు? వామ్మో వీడేంటి నాకు పెట్టాడు, వీడు ఖచ్చితంగా గెలిపియాలి. ఎందుకు? వీడు ధర్మం పట్టుకున్నాడు కాబట్టి. నేను ధర్మం పట్టుకున్నా, రోజు భగవద్గీత ఒక శ్లోకం చదువుతా, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఎవరు? నేను ఫెయిల్ అయ్యానా? వాడు ఫెయిల్ అయ్యాడు, నేను కాదు. చదవకుండా కాదమ్మోయ్, 24 గంటలు భగవద్గీత చదివి చదువు మానేసి ఫెయిల్ అయితే ఆయన ఫెయిల్ అయ్యాడు అనకండి. అది వితండత వాదం, అది వేరే. హవా ఉంది కదా, వాళ్ళ రూల్స్ అవన్నీ, హవా రూల్స్ అవన్నీ, అవి కావు. అవన్నీ హౌలా రూల్స్, అవి మనవి కావు. మనం బుద్ధి ఉన్న వాళ్ళం, అర్థమైందా? అందుకనే మన కష్టం పెట్టాలా. దేవుడు ఎప్పుడు అన్నాడు, అదే నీకు బుద్ధి ఇచ్చాను కదరా. ఒకడు అన్నాడంట, ఇలానే కూర్చొని దేవుడు వచ్చి పెడతాడంటే, ఆ వెళ్తున్న ఒక పండితుడు వచ్చి, ఒరే దేవుడు వచ్చి ఎప్పుడు పెడతాడంటే నీ కాళ్ళు చేతులు పని చేయకుండా నువ్వు మూలకు పడి ఉంటే, నీకు లేచెళ్ళి తినే ఓపిక లేదు, అలాంటి స్టేజ్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు. నువ్వు నమ్మకం పెట్టుకుంటే వచ్చి నీకు పెడతాడు. నీకు బుద్ధి ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మంచిగా అన్నీ ఊగుతున్నాయి, చేతులు బాగా పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, మంచి నడిచెళ్ళి వండుకోగలవు, నీకెందుకు వచ్చి పెడతాడు? పెట్టాడు, మార్చి చంపుతాడు, ఇంకా కావాలంటే పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకు? శక్తి ఉంది. బద్ధకం అంటారు. బద్ధకానికి దేవుడి పేరు పెట్టకూడదు, అర్థమవుతుందా? బద్ధకానికి దేవుడి పేరు పెట్టకూడదు. దీన్ని 2 విధాలుగా చెప్తున్నారు. నువ్వు నమ్ముకో, దేవుడు అన్నీ ఆటోమేటిక్గా చేస్తాడు అంటారు. కాదు, నీ మీద నీకు ఎంత నమ్మకం ఉందో భగవంతుడి మీద కూడా అంతే నమ్మకం ఉండాలి. నేను మొన్న కూడా అదే చెప్పా కదా, అర్జునుడు, పాండవులు ఎంత పవర్ఫుల్. వాళ్ళ సంకల్పం గట్టిది, ధర్మంలోనే ఉన్నారు. అయినా కృష్ణుడు లేకపోతే ఓడిపోయేవాళ్ళు తెలుసా. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి గెలిచారు. వాళ్ళ మీద వాళ్ళకి 50% అనుకోండి నమ్మకం, దేవుడి మీద 50% నమ్మకం ఉందనుకోండి, 100% అయి గెలుపు ఖచ్చితంగా వస్తుంది. అంతేకాని నేను గొప్ప, దేవుడు నా మాట, నా సంకల్పం గొప్పది,
దేవుడు తర్వాత అంటే ఆ సంకల్పం ఇచ్చేవాడు ఎవరు? వాడే. నీ మైండ్లో మంచి ఆలోచనలు ఇచ్చేది ఎవరు? వాడే. చెడ్డ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు పోయిన చేసిన జన్మలో చేసిన పాపాలు వస్తున్నాయి. అట్లా చెడ్డ ఆలోచన రూపంలో పోయిన జన్మలో చేసిన పాపం ఇప్పుడు చెడ్డ ఆలోచనగా వస్తుంది. ఇప్పుడు చేసి అందుకని ఇప్పుడు ఆలోచనలు వచ్చినా జాగ్రత్త అండి. స్వామి నాకు ఎందుకు వీడిని కొట్టాలనిపిస్తుంది, కొట్టకూడదు కదా, అధర్మం కదా, వాడు బాధపడతాడు కదా, నాకు ఈ ఆలోచన తీసేయి అని చెప్పుకోవాలి. ఆ క్లోజ్నెస్ మీకు దేవుడికి రావాలా. మనం ఫస్ట్ ఇల్లు దిక్కే లేదు దేవుడికి. మీ ఇంట్లో దేవుడు ఉందా? పూజ గది అనేది ఒకటి ఉందా? ఇంట్లో పేరెంట్స్ పూజలు చేస్తారా? అలాంటి లక్షణాలు ఉన్నాయా? లేదంటే ఏదో గుడి కట్టించేసాను చెప్పి రోజు గుడికి వెళ్ళి ప్రసాదం పెడతాడని చెప్పి అక్కడే తిరిగి అక్కడే కూర్చుంటున్నారా? ఇంట్లో దేవుడు ఉండాలా, దేవుడి గది ఉండాలా. దాన్ని అమ్మ నాన్న చేస్తుంటే మీరు చూసి నేర్చుకోవాలి. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులు పూజ చేసి వెళ్తున్నారు కానీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చేయట్లే. మా పిల్లలిద్దరు టార్చర్ అనుకున్నా కూడా నేనైతే కూర్చోబెడతాను పక్కనే. వ్రతమైనా కూర్చోవాల్సిందే, ఏదైనా కూర్చోవాల్సిందే. పేరెంట్స్ కూర్చోబెట్టాలా. ఏమంటారంటే వాడు ఆడుకుంటాడండి బయట, సత్యనారాయణ వ్రతం మాకు కదా అంటాడు. వాడు ఇంకెప్పుడు నేర్చుకుంటాడు? నువ్వు చేస్తున్నావు అంటే మీ అమ్మ నాన్న ఎవరో కూర్చోబెట్టారు కాబట్టి నువ్వు చేస్తున్నావు ఈ రోజున. వాడు బయట గోడలు దుంకను, అడి దింకడు, ఇడి దింకడు, వాడితో మాట్లాడు వీడితో మాట్లాడు ఇది చేస్తుంటే సత్యనారాయణ వ్రతం ఒకటి ఉంది, దాన్ని ఎలా చేస్తారు? రేపు పొద్దున వాడికి ఆలోచనలో సత్యనారాయణ కథ అనే పదమే తెలియనప్పుడు వాడు ఏం చేసేస్తాడు? రేపు పొద్దున వాడు ఏం చేయడుగా. వాడు హవాకి వెళ్ళిపోతాడో లేదంటే గోడకి వెళ్ళిపోతాడో, శీలలు కొట్టేవాడికి ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. వాడికి తెలియదు కదా పాపం. గుర్తుపెట్టుకోండి, మగపిల్లాడు పాడైతే తండ్రిది తప్పు, ఆడపిల్ల పాడైతే తల్లిది తప్పు, సొసైటీ పాడైతే పండితుడిది తప్పు. పండితుడు అంటే గురువు గారు ఎవరైనా కావచ్చు, వారి తప్పు సొసైటీ పాడైతే. ఎందుకంటే గురువుది బాధ్యత, సొసైటీని బాగు చేయాల్సిన బాధ్యత పండితుడిది, గురువుది బాధ్యత. అందుకే అందరు తీసుకోలేరు అది. అర్థమైందా? దానికి కూడా గురువు ఎంచుకుంటాడు, గురువుని ఎంచుతాడు, దేవుడు సెలెక్ట్ చేస్తాడు. దిస్ ఫెలో ఈజ్ రైట్, దిస్ లేడీ ఈజ్ రైట్ అని సెలెక్ట్ చేస్తాడు, చేసి వేస్తాడు లోడు. ఆయన జీవితంలో కూడా కష్టాలు పెడతాడు, బాగా నలగొడతాడు. ఎట్లా ఉంటుందంటే ఏ కష్టం వచ్చినా దేవుడా అంటాడు, ఏ సుఖం వచ్చినా దేవుడా అంటాడు. అలా తయారు చేసి పడేస్తాడు వాడిని, ఆయన ఆవిడ్ని. అలాంటి వాడిని సెలెక్ట్ చేసి మెల్లగా ఇప్పుడు శిష్యులను అంటగడతాడు ఒక్కొక్కడిని. ఈ వీళ్ళేమో అడగరు గురువులు. నిజంగా గురువు ఎవరంటే నువ్వు నా శిష్యుడిరా, నువ్వే నా శిష్యుడు, నేను నీ గురువురా అని చెప్పుకోరు. కాకపోతే గురుపీఠంలో ఉన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా ఇక్కడ కూర్చున్నవాడు ఎవరైనా కావచ్చు, మీరు కూర్చున్నా కూడా మేము అక్కడ కూర్చొని దండమే పెట్టాలి. మీరు ఇక్కడ కూర్చొని గురువు విషయాలు చెప్తే, మంచి విషయాలు ధర్మం చెప్తే మీరు కూడా గురుస్థానం అంటారు. అంత నాలెడ్జ్ రావాలి. అదే కదా నేను చేసే ప్రయత్నం. మీ అందరు కూడా ఒక్కొక్క గురుపీఠంలాగా తయారైతే ఇంకంతకంటే ఏం కావాలి, అంత నాలెడ్జ్ రావాలా. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ డిస్కషన్స్ మీ క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఎవరైనా డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఇట్లాంటి విషయాలు స్కూల్లో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశారు? రామాయణం ఇలా అయిందంటేనే ధర్మం అంటే ఇదేనే, సాయిబాబా చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, కుక్కలు కాదే వేదాలు అవి, సాయిబాబా దగ్గర కుక్కలు ఉన్నాయని చెప్పి కుక్కలు పెంచుకుంటున్నారు, తప్పే. మరి సాయిబాబా దగ్గర 4 కుక్కలు ఉంటే ఇంట్లో కూడా 4 పెంచుకోవాలి కదా. ఇది అబ్జర్వ్ చేయండి. సాయిబాబా భక్తుల దగ్గర మేము సాయిబాబా భక్తులం అండి అని కుక్కను పెంచుకుంటారు. అది ఏందో మరి, ఆ పోలిక ఎందుకు వచ్చిందో అసలు, అట్లా ఎట్లొచ్చిందో. అట్లనే వచ్చిందే పాకి భైరవుడు అన్నారు, ఒకసారి సాయిబాబా అన్నారు, కుక్కని కాదు. ఆయన దగ్గర ఆవు కూడా ఉంది దత్తాత్రేయ స్వామి దగ్గర, మరి అది ఎందుకు పెంచుకోవాలా? ఒక్క కుక్క కాదు, దత్తాత్రేయుడి దగ్గర కూడా 4 కుక్కలు ఉంటాయి. ఒక్క కుక్కతో ఎప్పుడు ఏ దేవుడు లేడు, ఒక భైరవుడు తప్పితే. ఎందుకంటే అదే కాలభైరవుడు తప్పితే. ఎందుకు ఆయన వాహనం. దానికి రీజన్స్ అనేవి తర్వాత చెప్పుకున్నారు రామాయణంలో, అది అంత చెప్తే కష్టం. ఆ 4 వేదాలు, ఆ 4 వేదాలు. వీడింట్లో రామాయణం ఉండదు కానీ కుక్క ఉంటుంది. వీడికి ఏమర్థమైంది? కుక్క తప్పితే ఇంకేం అర్థం కాదు వీడికి. పట్టణంలో చూస్తాడు, కాపీ పేస్ట్. దత్తాత్రేయ స్వామిడా ఇక్కడ చంద్రుడు పెట్టుకున్నాడా, నేను చంద్రుడు పెట్టుకుంటా. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, నెత్తి మీద ఎక్కించుకున్నాడు చంద్రుడిని కూడా. ఒకనొక టైంలో ఆయన చేసిన పాపానికి కూడా, అంటే సొసైటీ మొత్తం వద్దు అన్నవాడిని కూడా తీసి నెత్తి మీద పెట్టుకుంటాడు భగవంతుడు. అది గొప్పతనం. ఆయన పట్టుకుంటే ఆ లక్షణం శివుడిలో ఉంది, శివుడిలో ఉంది ఆ లక్షణం. చంద్రుడిని ఇక్కడ పెట్టుకున్నాడు కదా, క్షయవ్యాధి వచ్చినాడు. అర్థమైందా? అందుకే కదా మనకు పౌర్ణమి అమావాస్యలు వస్తున్నాయి. చంద్రుడికి ఆ శాపం ఇంకా ఉంది. పౌర్ణమి నుంచి తగ్గి అమావాస్య ఇచ్చాడు. మళ్ళీ క్షయవ్యాధి తగ్గి మళ్ళీ పెరుగుతాడు. ఇప్పటికి కూడా నడుస్తుంది అది. దక్ష ప్రజాపతి ఇచ్చాడు. సరే, రామాయణంలోకి వద్దాం. ఇంట్లో పూజ గది ముఖ్యము. సరే, సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నాం. మొత్తానికి అగస్త్య మాముని యొక్క తమ్ముడి ఆశ్రమానికి వచ్చేసారు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. అగస్త్యుడి తమ్ముడి పేరు ఎక్కడ ప్రస్తావన చేయలేదు వాల్మీకి మహర్షి. అంటే ఆయన అక్కడ అవసరం లేదు అనుకున్నాడు. అందుకనే అగస్త్య భ్రాత అన్నాడు. అగస్త్యుడి యొక్క సోదరుడు అన్నారే కానీ ఆయన పేరు ఎక్కడ చెప్పలే. ఎవరింటికి వెళ్తున్నారంటే అగస్త్యుడి సోదరుడి దగ్గరికి వెళ్తున్నారని చెప్పాలి. అక్కడి నుంచి ఆ నానుడి పడిపోయింది. ఎవరినన్నా పేరు తెలియకపోతే ఆయన అగస్త్య భ్రాత అని పిలుస్తారు వాడిని లోకంలో కూడా.
ఎవరైనా పేరు తెలియదు అనుకోండి, నాయన అగస్త్య భ్రాత అంటారు. వాడు వెనక తిరిగి చూస్తాడు. వాడికి ఆ నాలెడ్జ్ ఉంటే, ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటే వాడికి రామాయణం వెళ్ళలేదని అర్థం. మనకు అక్కడ పట్టేయచ్చు. ఎవరైనా మీ పేరు నాయన అగస్త్య భ్రాత అన్నాం అనుకోండి, ఓ వీడెవడు రామాయణం ప్రకారంగా నా పేరు అడుగుతున్నాడు, నా పేరు గురించి అడుగుతున్నాడు అని తిరిగి చెప్పండి ఏంటండి, నా పేరు ఇదండి, పలానా నాన్నగారి పేరు చెప్పేసి చెప్తాం. ఎప్పుడైనా మీ పేర్లు చెప్పేటప్పుడు నేను పలానా ప్రణయ్, నేను పలానా సాయి చరణ్, పలానా శ్రీకాంత్ అని చెప్పకూడదు. రంగారావు గారి అబ్బాయి, నా పేరు శ్రీకాంత్. లేదు, గోత్రం చెప్పండి. మనకు ఒక ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఇంటి పేర్లు ఎందుకు ప్రచారం చేస్తారో నాకు అర్థం కాదు. నా ఇంటి పేరు చెప్పుకుంటే ఏమొస్తుంది? అదొక ఊరు, ఆ ఊరిలో పుట్టిన వాళ్ళందరూ ఒక చోట రకరకాల చోట పోయి సెటిల్ అయ్యారు. దానివల్ల ఏమొస్తుంది? కార్లు వెనకాల కూడా రాస్తారు, దానివల్ల ఏం రాదు. జోగి రాసుకుంటే బూడిద వస్తున్నట్టు. అర్థమైందా? ఏం రాదు, బూడిదే. అదంతే, అంతకుమించి ఏం లేదు. నేను ఇంటి పేరుకి ఏం లేదు అక్కడ. ఇంటి పేరు పెద్ద ఏం లేదు, ప్రచారం చేసుకోవడానికి, నేను ఇంతటి వాడిని అని చెప్పుకోవడానికి. గోత్రం చెప్పండి, అట్లీస్ట్ ఋషులు తలుచుకున్న వాళ్ళు అవుతారు. మీ కౌండిన్య గోత్రం మీరు కదా, కౌండిన్య అని చెప్పి మీ పేరు చెప్పుకోవాలి. పరాశర గోత్రం శ్రీకాంత్ శర్మ అలా చెప్పుకోవాలి. కౌండిన్య గోత్రం సాయి చరణ్, కౌండిన్య గోత్రం ప్రణయ్, కౌండిన్య గౌడ్స్ అందరు కౌండిన్య గోత్రం. అలా మీ గోత్రంతో పోవాలి. బండి మీద నీట్గా గోత్రం పేరు రాయాలి, పరాశర అని రాయాలి. చదివినప్పుడల్లా మన ముత్తాత పరాశరుడు మావాడు, మా తాతలకే తాత ఆయన ద్వారా మేము వచ్చాం అందరం, ఆ గోత్రికులందరూ. పరాశర ఆ పరాశర కొడుకే వ్యాసుడు, ఆయన ఇవన్నీ రాశాడు. సాక్షాత్ విష్ణుమూర్తి అంశం వ్యాస భగవానుడు, పరాశరుడి కొడుకు. ఇది రాసుకుంటే బాగుంటుంది, కానీ నా ఇంటి పేరు మాచవరం రాసుకుంటే ఏమొస్తుందన్నా? అట్లీస్ట్ పితృదేవతలను తలుచుకుని పుణ్యమని ఉంటుంది గోత్రం చెప్పుకుంటే. ఆ ఇంటి పేర్లు రాసే కల్చర్ తీయండి. కార్ల మీద రాస్తారు, బండ మీద రాస్తారు, ఏమొస్తుంది? కౌండిన్య రాయండి, కౌండిన్యాస్ అని పెట్టండి. ఆ వంశం మొత్తం కౌండిన్య వంశం. ఓహో, వీళ్ళు కౌండిన్య మహాముని యొక్క వంశస్థులే, ఆ వంశం వాళ్ళే. తాత ముత్తాతను తలుచుకుంటే పుణ్యం, పితృదేవతలు సంతోషపడతారు. రేపొద్దున మగపిల్లాడు కావాలంటే ఖచ్చితంగా వస్తాడు. ఇవన్నీ షార్ట్ కట్స్ ఉన్నాయి కొన్ని, ఇప్పుడు అవన్నీ చెప్పకూడదు ఓపెన్గా, అవి ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. సరే, అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు. ఈ పదం జాతీయంగా ఏర్పడింది. తెలుగులో జాతీయాలో అగస్త్య భ్రాత అంటే పేరు తెలియని వాడిని అలా పిలుస్తారు కాబట్టి అగస్త్య భ్రాత వస్తుంది. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు అందరూ. సీతారామ లక్ష్మణులు ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా బయలుదేరారు. అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. అగస్త్యుడు పొట్టివాడు. కావేరీ నది రావడానికి కారణం అగస్త్యమాముని. అర్థమైందా? ఒకసారి ద్రవిడ దేశాలు అంటారు, అంటే కర్ణాటక, తమిళనాడు ఇటువైపు అంతా ఎడారులు అయిపోయినాయి. ప్రజలందరూ భగవంతుడికి పూజ చేస్తే వినాయకుడిని పంపించారు. అందుకే తమిళనాడు, కర్ణాటక అంతా వినాయకుడి పూజలు బాగా జరుగుతాయి. పొట్టైన వినాయకుడు వచ్చాడు, అక్కడ కూర్చొని తపస్సు చేసుకున్న అగస్త్యమాముని ఉన్నారు, అక్కడ పోండి, ఆయన వల్లనే ఇదంతా కూడా సస్యశ్యామలంగా మారగలదు అని శివుడి ఆదేశం. వినాయకుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? వినాయకుడు ఆ అగస్త్యుడి యొక్క కమండలం పట్టుకున్న నీళ్ళ జలం పాత్ర ఉంటుందా, దాన్ని దొర్లిస్తాడు. ఏం చేస్తాడు? చూస్తాడు. ఎవడరా అంటే ఈయన పొట్టిగా ఉన్నాడు. వినాయకుడు అని లేడు, రూపం మార్చుకొని ఉన్నాడు వినాయకుడు. ఎవడరా నాది ధ్యానం చేస్తాడు, దొలిస్తాడు, పరుగుతాడు. ఇద్దరు పొట్టోళ్ళు, అగస్త్యుడు పొట్టాడు, వినాయకుడు పొట్టాడే. ముందు వినాయకుడు పరిగెత్తున్నాడు, వెనక ఈయన పరిగెత్తున్నాడు. ఈయన తెలియదు పాపం శివపుత్రుడు వినాయకుడు అని. ఎవడరా నాకు దొలిస్తావా అని పరిగెత్తాడు. ఆఖరికి వచ్చో కొండ ఎక్కేసేసి అటువైపు తిరుగుతాడు. ఈయన ముట్టుగా వేస్తాడు అగస్త్యమామ. తిరిగిలా ప్రత్యక్షమవుతాడు వినాయకుడు. అయ్యో స్వామి నువ్వా అని చెప్పేసి పాదాల మీద పడి దండం పెడతాడు. ఆ కొండ మీద ఇప్పటికి వినాయకుడు ఉన్నాడు తమిళనాడులో. ఆ గ్రేట్నెస్ ఏంటంటే ఆ టెంపుల్ పైన రూఫ్ ఉండదంట. పుళ్ళియార్ టెంపుల్ అంటారు. పిళ్ళియార్ టెంపుల్ అంటారు. అది నేను డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. పిళ్ళియార్ అంటారు. తమిళనాడు మొత్తం. అంటే ఇంటి పెద్ద అయినా పెద్ద అబ్బాయా, ఇంటి పెద్ద అయినా పెద్ద అబ్బాయి అలా పిలుచుకుంటారు తమిళనాడు అంతా కూడా. వినాయకుడు చూడండి ఎంత క్లోజ్గా పిలుచుకుంటున్నారు. మా ఇంటి పెద్ద అయినా, మా ఇంటి పెద్ద కొడుకో ఏదో అట్లా. మనం ఉందా? మనం ఉండ్రాలు పెడతాం, తీసుకెళ్ళి కాలు మీద కాలేసి కూర్చుంటాం ఆయన మీద. వినాయక చవితికి తీసుకెళ్ళి బిల్డింగ్ల పైనుంచి ఇసిరేస్తాం నీళ్ళల్లోకి, ఎక్కడి నుంచో బ్రిడ్జ్ పైనుంచి ముక్కలుగా రాళ్ళ మీద పడి దొర్లుకుండా ముక్కలై పోయి నిమజ్జనం అవుతుంది. అంత దరిద్రమైన నిమజ్జనం ఎక్కడా చేయరు. వీళ్ళని తీసుకెళ్ళి ఆ హవా బ్యాచ్లో కలిపేయాలి, బెలూన్స్ ఇచ్చేసి గాలి ఊదుకుంటూ కూర్చుంటారు. అలా చేయకూడదు నాన్న. నిమజ్జనం అంతా ధర్మంగా చేయండి. అంతా మనం ఒక రోల్ మోడల్ అవ్వాలి. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్స్ రా, వీళ్ళని చూస్తే గుర్తుపట్టచ్చురా అన్నట్టు తయారవ్వాలి. కానీ ఒక బొట్టు ఉండదు, వాడు ఇటా ప్లస్సా మైనసా డివిజనా మల్టిప్లికేషనా, దేనిలో వస్తాడో చుక్కనా చంద్రుడా ఏందో తెలవాలి కదా మనకేం తెలియకుండా వాడు ఏదా ఆ చుక్క ఎటు పెట్టాలో కూడా తెలియకుండా ఉంటుంది.
5కి ఇటు పెడితే పర్వాలేదు, 5కి అటు పెడితే డేంజర్ అయ్యింది. 5కి ఇటు పెడితే 5 అంటారు, 5కి అటు పెడితే 0.5 అవుతుంది. చుక్కలతో అంత డేంజర్ కూడా ఉంది. సరేనా? అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. హాఫ్ వాల్యూ ఉండదు నాన్న, అంటే దానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది, హాఫ్కి ఫుల్ కావాలి కదా. సనాతన ధర్మం ఎప్పుడు పూర్ణం, సున్నా, పూర్ణం, అందుకే పూర్ణాలు వచ్చినాయి. అర్థమైందా? పూర్ణం, కంప్లీట్నెస్. దేవుడికి నైవేద్యం పెట్టే పూర్ణం ఉందో అది కంప్లీట్నెస్. అంటే ఎప్పుడు మన నిండుగానే ఉంటుంది. సగాలు సగాలు, పావులు ఇవి మనకు ఉండవు, చుక్కలు ఇవే ఉండవు. మనంతా కంప్లీట్. సూర్యుడిలాగా నిండుగా ఉంటాం, చంద్రుడిలాగా నిండు చంద్రుడు, పౌర్ణమి. అందుకే మనం తోడ తోడ కాట్ కాట్కే ఓ హమారా నే रहता, పూరా रहता మనం. సరేనా? అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు, పొట్టివాడు. చూడండి, ఆకాశాన్ని తాకిన వింధ్యాపర్వత గర్వనాన్ని అణిచినవాడు. ఒకసారి వింధ్యాపర్వతానికి ఇది గుర్తుపెట్టుకోండి, వింధ్యాపర్వతం అనేది ఉంది ఒకటి. వింధ్యా మౌంటైన్స్ సోషల్ చదివారు కదా, వింధ్యా రేంజెస్ కదా. అది ఎక్కడుందో చూడండి, లొకేషన్ చూసుకోండి. ఎక్కడుంది వింధ్యా రేంజెస్? ఆ పైన. అయితే ఆ వింధ్యా పర్వతాలు పెరిగిపోతున్నాయి, అలా పెరిగిపోతున్నాయి. ఈ అగస్త్యమామని తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాడు అటువైపు. ఆ కొండలు దాటి అంతా అప్పుడంతా బైవాకు లేదంటే యోగ శక్తిలో ట్రావెల్ చేసేస్తారు వాళ్ళంతా. అమ్మా యోగ శక్తిలో వెళ్ళిపోతారు. ఈ అగస్త్యమామని రావడం చూసి వింధ్యాపర్వతం చూసి భయం వేసింది. అమ్మో ఈయన పొట్టైనా గట్టైనా ఈయనతో పెట్టుకుంటే లేకుండా నా నామరూపాలు లేకుండా చేస్తాడు. ఆల్రెడీ సగర చక్రవర్తులు అంటేనే బురద కుప్పలై పడితేనే ఆ భగీరథుడికి అంత కష్టం వచ్చింది, అవునా కాదా? ఆయన పోయి గంగని తీసుకురావాలి, బురద కుప్పలు వేసిపోతే అప్పుడు కానీ రాముడు రాలే ఆ వంశంలో. అలా కష్టం వచ్చింది. అమ్మో ఈయనతో పెట్టుకోకూడదని చెప్పేసి ఆ వింధ్యాపర్వతాలు దిగిపోయినాయి ఈయన వెళ్ళడం కోసం. ఈయన వెళ్తే వచ్చే వరకు అట్లే ఉండని వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా. అందుకని అప్పటి నుంచి ఆ హైట్ అట్లే ఉంది. లేదంటే ఆ వింధ్యాచల మౌంటైన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు హైట్. అర్థమైందా? అలానే హిమాలయాల పైన కైలాస పర్వతం ఉంది, కైలాస పర్వతం పైన శివుడు ఉంటాడు. కైలాస పర్వతం పైన శివుడు ఉంటాడు, అరుణాచలం శివుడు. అంత తేడా ఉంది. కైలాస పర్వతం గొప్పదా, అరుణాచలం గొప్పదా అంటే నిర్మోహమాటంగా అరుణాచలం గొప్పది, అరుణాచలం గిరియే గొప్పది. ఎందుకంటే గిరి కాదు, అది శివుడు. అరుణగిరి అంటారు చెప్పడానికి, కానీ అరుణ అంటే రెడ్డిష్ కలర్లో ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్. అరుణ. శివుడి జటలు కూడా అలానే ఉంటాయి, రెడ్డిష్ బ్రౌన్గా ఉంటాయి. ఆవుల్లో కూడా అందరు తెల్లావు అంటారు. తెల్లావు కంటే శ్రేష్టమైన ఆవు ఎర్ర కలర్లో ఉన్న ఆవు, బ్రౌన్ కలర్లో ఉన్న ఆవు, అది చాలా శ్రేష్టం. అది కనబడితే ఎంబడే ఒక అట్టిపండు, ఒక గుగ్గిళ్ళో మీకు ఏదో ఒకటి పెట్టండి. ఈ తెల్లావు పెట్టిన దానికి 100 రెట్లు పుణ్యం. అది ఆ ఎర్ర కలర్ది. అది పుట్టింది ఎలా వచ్చింది, ఆ బ్రీడ్ ఎలా వచ్చింది, అది కూడా శివుడితో లింక్ అయి ఉంది. శివుడి కళ్ళు ఎర్రబడ్డప్పుడు ఆ కలర్ చారపోయి వేరే దాని మీద పడితే డేంజర్ అవుతుందంటే ఆవు వచ్చింది, ఆవు మీద పడ్డది కాబట్టి ఆ బ్రీడ్ స్టార్ట్ అయింది. ఆ శివుడి యొక్క కంటి నేత్రంలో ఉన్న ఎరుపు కోపం వచ్చినప్పుడు ఆ ఆవు అలా వచ్చిందని ఒకటి ఉంది లెక్క, దాని తర్వాత చెప్పుకుందాం. సరే, అలా వింధ్యాపర్వత గర్వాన్ని అరిచినవాడు. అగం స్తంభయితి ఇది అగస్త్య, పర్వతాన్ని స్తంభింపచేసినవాడు. పర్వతం స్తంభంలా పెరగకుండా అలా ఆపి పెట్టినవాడు అని ఆయనకు ఒక బిరుదు వచ్చేసింది అగస్త్యుడని. ఇక్కడ చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శివమామేశ్వర పాదార్ విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.